వెల్కమ్ బ్యాక్ టు అక్షయాస్ కిచెన్. ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్ కాబట్టి కొన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేయబోతున్నాను. అదేంటో చూసేయండి మీరు కూడా నాతో పాటు. ఫస్ట్ అయితే చికెన్ ఫ్రైతో స్టార్ట్ చేశాను. నేనైతే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. 1 ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. బాగా సన్నగా కాకుండా లావుగానే కట్ చేసుకోవాలి. 2 చిల్లీస్ కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్స్ రెడ్డిష్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా ఉడకాలంటే అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. లీవ్స్ వేసి మిక్స్ చేయాలి. అప్పటికప్పుడే చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. నేను చూపిస్తున్న విధంగానే బాగా కలుపుకోవాలి. ఈ మినిట్స్ వాటర్లో నానబెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. నేను 1/2 kg వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ క్యూమిన్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్. మిక్స్ ఇట్ వెల్. హై ఫ్లేమ్లో మాత్రమే కలుపుకోవాలి. ఇది కుక్ అవ్వడానికి కనీసం 40 మినిట్స్ పైగానే పడుతుంది. బాగా మిక్స్ చేశాక 3 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. రెసిపీ చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీ. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులో టేబుల్ స్పూన్ చింతపండు రసం వేసుకోవాలి. అలా అన్నీ ఒకసారి వేసుకున్నాము కాబట్టి అందులో చికెన్ అనేది అడుగు పట్టేస్తుంది. దాన్ని గీరాలి, మళ్ళీ కలపాలి. లాస్ట్కి కొరియాండర్ వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. బెస్ట్ అండ్ సింపుల్గా చికెన్ ఫ్రై. నచ్చింది కదా, ట్రై చేసి చూడండి. ది బెస్ట్ తెలంగాణ చికెన్ ఫ్రై. దాంతో పాటు పచ్చిపులుసు కూడా ట్రై చేశాను. మొన్న మా మామ్ చేసిన వీడియో అప్లోడ్ చేశాను కదా, అదే విధంగా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. సింపుల్గా రెసిపీ చెప్పేస్తాను. ఆయిల్లో మస్టర్డ్ సీడ్స్ అండ్ జీరా వేసుకోవాలి. వేసుకొని ఇందులో కొంచెం వెల్లిపాయ, ఇంకా కొరియాండర్, కర్రీ లీవ్స్, ఇంకా పసుపు వేసుకోవాలి. ఇది కూడా తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు. చాలా న్యూ ఇయర్ స్పెషల్ కాబట్టి చికెన్ ఫ్రై అండ్ పచ్చి పులుసు ఇంకా బగారా రైస్ కూడా చేశాను నేను. 3 కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. చింతపండు రసాన్ని వేసి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. బాగా వేగాక 4-5 గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. కర్రీ లీవ్స్ ఇంకా ఆనియన్స్ వేసుకోవాలి. సాల్ట్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. గోల్డెన్ కలర్ వచ్చాక 2.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. 1.5 రైస్ నానబెట్టుకున్నది వేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. అంతే మరి, బగారా రైస్ రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.